ఇర్మియా కాలములో బ్రతికిన ఇశ్రాయేలీల కొరకే కాదు, అంచె దినములలో ఉండబోతున్నటువంటి నూతన నిబంధన ఇశ్రాయేలీల కొరకు ఈ వాగ్దానాలు. The New Testament Israel, the end time true Israel of God. నూతన జన్మ పొందిన వారే దేవుని ఇశ్రాయేలు, విశ్వాస సంబంధులే దేవుని ఇశ్రాయేలు, అబ్రహాము వారసులు. ఇవాళ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదంతా అంత్యకాలములో ఉండబోతున్న ఇశ్రాయేలు కొరకు నా వాగ్దానాలు. వాళ్ళైనా మనమైనా ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు. అంత్య దినములలో ఉండబోతున్న భౌతికమైన శరీర సంబంధమైన ఇశ్రాయేలుకు కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ అబ్రహాము యొక్క నిజమైన వారసులము, నిజమైన సంతానమైన, విశ్వాస సంబంధులమైన, ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి అద్భుతంగా పుట్టిన వారమైన మనకు ఎక్కువ వర్తిస్తాయి ఈ వాగ్దానాలు. ఏం వాగ్దానాలు? దుష్టుల మీదికి యెహోవా కోపం దిగుతుంది. ఇవాళ చర్చిలను తగలబెట్టేవాళ్ళు, క్రైస్తవ పాస్టర్లను హింసించేవారు, ఆయా రీతులుగా బాధ పెట్టేవారు, చంపేసేవారు, క్రైస్తవ స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, దేవుని సేవకుల మీద దుష్ప్రచారాలు చేసేవాళ్ళు, అందరూ దుష్టులే. వాళ్ళ మీదకి వస్తాయి ఈ శాప వచనాలు. యెహోవా కోపము, యెహోవా మహోగ్రతయను సుడిగాలి పెనుగాలి బయలుదేరుచున్నది అంచె దినములలో. ఈ దినాల్లో అది గిరగిర 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 తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పైన గిరగిర తిరిగి పెళ్ళుమని దుష్టుల మీద దిగుతుంది. ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్న వారిని అనవసరంగా ద్వేషించారో, దూషించారో, బాధపరిచారో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దిగడం ఖాయము. మణిపూర్లో వందలాది మంది క్రైస్తవ కన్యకలను, స్త్రీలను అవమానించి నగ్నంగా ఊరేగించి మానభంగం చేశారు బద్మాష్లు. దేవుని ఉగ్రత దిగొస్తుంది వాళ్ళ మీదకి, తప్పించుకోలేరు. ఎంతమంది సేవకులను అన్యాయంగా చంపేశారు, ఎంతమంది దైవజనుల మీద వ్యర్థమైనటువంటి దుష్ప్రచారాలు చేశారు. దేవుని ఉగ్రత దిగొస్తుంది అంచె దినములలో వాళ్ళ మీదకి. యెహోవా మహోగ్రతయను పెనుగాలి. 24 తన కార్యము ముగించు వరకు. అంచె దినాల్లో దేవుని కార్యం ఏంటండి? చెప్పండి, ఏంటో చెప్పండి. అంచె దినాల్లో దేవుని కార్యం ఏంటి? ఆనాటి ఇశ్రాయేలుతో మాట్లాడినట్టు మాట్లాడి ఆఖరికి వచ్చి ఈ 30వ అధ్యాయంలో అంచె దినాలు అనేసాడు దేవుడు. మరి అంచె దినాల్లో దేవుని కార్యం ఏంటి? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, అదే దేవుని కార్యం. ఆ కార్యం ముగించు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. కొంతమంది దేవుని ప్రణాళిక నెరవేర్చాలని తాపత్రయపడుతుంటే, కొంతమంది దేవుని సైనికుల మీదనే రాళ్ళు రువ్వాలని చూస్తున్నారు. దేవుని ఉగ్రత వారి మీద దిగి వస్తుంది, ఆర్పజాలకుండా మండుతుంది. దేవుడు తన కార్యమంతా చేసి ముగించేదాకా మన వ్యతిరేకులను దహిస్తానే ఉంటాడు. ఆ దినం రావాలి, ఇర్మియా 30వ అధ్యాయం నెరవేరాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని కోపాగ్ని దిగి రావడానికి ప్రార్థన చేద్దాం. ఇది కృపాకాలం అంటారేమో, ఇది అంచె దినాల్లోనే వస్తుంది దేవుని కోపాగ్ని. అంటే అంచె దినాలంటే కృపాకాలమే కదా. కృపాకాలం అంటే లేదు బాబు, దేవుడు ఎప్పుడూ కృపామయుడే. కానీ దేవుని ప్రజలను హింసించే వారి మీద దేవుడు ఎప్పుడు ఉగ్రమూర్తిగానే తను తాను బయలుపరుచుకుంటున్నాడు. గనక దేవుని బిడలారా, ఈ దినాన మనం ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం.
దేవుని సన్నిధిలో ఏడ్చుచు ప్రార్థన చేసేవారు, కన్నీటితో ప్రార్థన చేసేవారికి దేవుడు శుభవచనాలు పలుకుతున్నాడు. నేను మిమ్మల్ని చేరదీసెదను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మిమ్మల్ని బాధపరిచే వాళ్ళందరినీ శిక్షిస్తాను. ఎవరైతే దేవుని ప్రజల విరోధులు ఉన్నారో వాళ్ళ మీద ఉగ్రతను పంపిస్తానంటున్నాడు. ఇది ఇర్మియా 30వ అధ్యాయపు సారాంశము. ఇది రేపు మనందరి సాక్ష్యముగా మిగలాలి. ఈ సాక్ష్యం నెరవేరింది. అంచె దినాలలో ఉన్న మా పట్ల దేవుడు ఇర్మియా 30వ అధ్యాయాన్ని నెరవేర్చాడు అని మనందరం సాక్ష్యం చెప్పుకొనగా, అది వాస్తవమని గ్రహించిన వారందరూ, పరిశుద్ధులందరూ గంతులు వేసి నాట్యమాడి ఆనందించాలి. భక్తిహీనులు భయపడి దిగులు పడి పారిపోవాలి. ఈ భూమి మీద యేసయ్య నామము గొప్ప నామమని, ఆయన నామమును నజరేయుడైన యేసు నామాన్ని మించిన నామం ఏది లేదని అన్యజనులందరూ గ్రహించున్నట్లు దేవ విరోధులందరినీ దేవుడు శిక్షింపక తప్పదు 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 తప్పదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వారిని క్షమించమన్నాడు యేసయ్య. అంత్యకాలంలో ఇప్పుడు యేసయ్య అయినా ఏం ప్రార్థన చేస్తాడంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు, ఏం మాట్లాడుతున్నారో, ఎంత తర్క విరుద్ధంగా, హేతు విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా బరి తెగించి మనస్సాక్షికి వాత పెట్టుకొని మనస్సాక్షిని చెరుపుకొని తెలిసి తెలిసి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఇంకా శిక్షించండి అనే ప్రార్థనే కానీ క్షమించమనే ప్రార్థన ఎలా వస్తుంది? క్రైస్తవ సంఘాలలోని నాయకులు దేవుని సేవకుల మీద రాళ్ళు రువ్వడం, అది దేవుని సేవ అవుతుందా? అది సువార్త అవుతుందా? అది రక్షణ సువార్త అవుతుందా? ఫలానా సేవకుడు మంచోడు కాదని చెబుతున్నారు, అదేనా మీ సువార్త? అంజుల దగ్గరికి వెళ్ళి చెప్పేది ఏంటి? వాడు మంచోడు కాదని చెప్తారా? దానివల్ల ఎవడైనా రక్షణ పొందుతాడా? ఆత్మరక్షణ భారం ఏమైపోయింది? సిలువ వేయబడిన క్రీస్తును చూపించాలనే బాధ్యత ఏమైపోయింది? రాత్రి మగళ్ళు క్రీస్తును చూపించడానికి ఒకడు ప్రయాసపడుతుంటే వాడి మీద రాళ్ళేస్తున్నారు, సిగ్గు శరం లేకుండా సేవకులు అనుకున్నోళ్ళు. ఎంతమందికి క్రీస్తును చూపించారు? ఎందుకు సమయాన్ని వృధా పుచ్చుకుంటున్నారు? దర్శనం అనేది పోగొట్టుకున్నారు, అభిషేకం పోగొట్టుకున్నారు, తీర్మానం అనేది మర్చిపోయారు. వాళ్ళ మీదకి కోపాగ్ని తప్పక దిగి రావాల్సిందే. ఇంకా సమయం లేదు, ఎక్కువ సమయం లేదు. మళ్ళీ క్షమాపణలు ఇవన్నిటికి సమయం లేదు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నాశనమైపోవాల్సిందే. తప్పదు 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 తప్పదు. ఆలస్యం కావద్దు. దేవా మేము ఒప్పుకోమంతే ఆలస్యం అయితే. ఇర్మియా 30వ అధ్యాయము ఇర్మియా 30వ అధ్యాయము నెరవేర్చండి తండ్రి. 23, 24 వచనాలు నెరవేర్చు. ఇర్మియా 30, 23, 24 వచనాలు నెరవేర్చు తండ్రి. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇంకా సమయము లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తండ్రి. నీ ప్రజలను, భక్తులను ప్రహర్షింపజేయండి. నీ ప్రజలను నిర్హేతుకంగా ద్వేషించి దాడి చేయుచున్న వారిని నశింపజేయండి. ఫరో రథముల సేనల మీదికి ఎలాగా ఎర్ర సముద్రం పొర్లి వచ్చిందో అలాంటి పరిస్థితి మా విరోధులకు మీరు రప్పించండి. ఫరో సర్వసేనను ఎర్ర సముద్ర జలాలు కప్పివేసినట్టు సత్య సంబంధమైన సేవ చేస్తున్న వాళ్ళ మీదికి దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగూ వారి సర్వసేనను దేవుని కోపాగ్ని కాల్చివేయాలి. చెత్తవలే నీ విరోధులను దహించదవు అన్నాడు మోషే.
నీ వాగ్దానాలు ఇంకెప్పుడు నెరవేరుతాయి తండ్రి. యెహోవాను గానము చేసేదమని మనం పాడుకుంటాం. యెహోవాను గానము చేసేదము ఏకముగా. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి చెత్తవలే దహించెదవు. నీపై లేచి వారిని అందరిని. దేవుడు ఆ కార్యం జరిగించనంత వరకు ప్రతివాడు తానే భక్తుడు అనుకుంటాడు, నేనే సేవ చేస్తున్నాను అనుకుంటాడు. కానీ దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ప్రపంచానికి స్పష్టత వస్తుంది. ఏది దేవుని కార్యము? ఎవడు దేవుడు ఎక్కి తిరుగుతున్న గాడిద? ఎవరి మీద దేవుడు ఎక్కి ప్రయాణిస్తున్నాడు? ఆ ధన్యుడైనటువంటి గాడిద ఎవరో, యేసయ్య ఎక్కిన గాడిద ఎవరో అప్పుడు తెలుస్తుంది. దేవుని కోపాగ్ని మహోగ్రత దిగొచ్చినప్పుడు. కాబట్టి ఇంకా ఆలస్యం ఉండదు. ఇశ్రాయేలు వారికి చేసిన వాగ్దానాలు, ఇశ్రాయేలీల శత్రువుల మీద దేవుడు పలికినటువంటి శిక్షా వచనాలు, దండన వచనాలు, ప్రతిదండన వచనాలు అంచె దినాలలో జరుగుతాయి అన్నాడు గనక ఆ వచనాలు నెరవేరాల్సిన కాలం ఇదే. ఇంకా వ్యాఖ్యానము, మర్మాలు తవ్వి బయటికి తీయడము ఇప్పుడు కాదు, ఆ సమయం కాదు. డైరెక్ట్గా దేవుడు తన మాట నెరవేర్చాలి. అంచె దినములలో మనమే ఇశ్రాయేలీయులు. దేవుడు మనల్ని చేరదీయాలి, మన విరోధులను దహించాలి. ఎవరేమైనా అనుకొని ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో తెలిసి రావాలంటే ఈ అద్భుత కార్యం జరగాలి, ఈ భీకర కార్యం జరగాలి.